హే ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్గా ఇంత సడన్గా వీడియో చేయడం గల కారణం ఏంటంటే నిన్న ఒక మిరాకిల్ జరిగిందనమాట. సో ఆ మిరాకిల్ మీ అందరితో కూడా షేర్ చేయాలని ఆశపడుతున్నాను. సో మేము ఎవ్రీ క్రిస్మస్కి కూడా మా నేటివ్ ప్లేస్ వెళ్ళి అక్కడ మేము క్రిస్మస్ 1 వీక్ దాకా సెలబ్రేట్ చేసి వేరే వేరే చర్చెస్లోని పరిచయం చేసి తిరిగి మేము మా గృహానికి మేము వచ్చేస్తాము. అలానే ఈసారి కూడా బుచ్చాయిపేట అనే గ్రామంలోని మేము అన్ని కంప్లీట్ చేసుకొని తిరిగి అనకాపల్లి స్టేషన్ నుండి రామగుండానికి రావడానికి ఏపీ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లోని మేము ప్రయాణం చేసి ఈరోజు మార్నింగ్ 8:30 కల్లా రీచ్ అయిపోయాము. అయితే వచ్చిన తర్వాత మా ఒక పోలీస్ అతను మాతో చెప్పిన మాట మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే, అమ్మ మీరు వెళ్ళిపోయిన అనకాపల్లి స్టేషన్ నుండి ఏపీ ఎక్స్ప్రెస్ తర్వాత వచ్చిన ట్రైన్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ జార్ఖండ్ నుండి కేరళ వెళ్తుండగా అనకాపల్లిలోని 2 బోగీలు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యి మంటలు చెలరేగి ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. సో ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ నార్మల్లీ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ హ్యాపెన్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే లోకస్తులకు సంభవించినట్లు దేవుని పిల్లలకు సంభవింపదు. అందుకనే యేసుక్రీస్తు వారు పదే సార్లు మనతో అంటున్న మాట ఏంటంటే, యు ఆర్ చోజన్, మీరు ఎన్నుకోబడ్డారు. యు ఆర్ సెపరేటెడ్, మీరు ప్రత్యేకించబడిన వారు. అలానే మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు పుచ్చుకునేవారుగా మీరు ఉండరు. పైవారుగా ఉంటారు కానీ మీరు కిందివారుగా ఉండరు. తలగా ఉంటారు కానీ మీరు తోకగా ఉండరు అని. సో ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే ఆయనని నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకని ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని. ఆమె